డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ 2 మెయిన్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మన ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 2 సంబంధించి మన పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 మన ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన అఫీషియల్ కీ ద్వారా అయితే మనం క్రాస్ చెక్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని చాలామంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా కామెంట్ బాక్స్లో వారి మార్కులు అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సర్వే ప్రకారంగా చేసిన యాస్పిరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే ఒక అంచనా వేసి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడే, జస్ట్ అంచనా ప్రకారమే, ఇదే ఫైనల్ కాదనమాట. ఇంతే కట్ ఆఫ్ అని చెప్పలేము, కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు అనమాట. సో కమింగ్ టు ద వీడియో, గ్రూప్ 2 మెయిన్స్ అన్నమాట. సో గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ సంబంధించి మనం ఈ వీడియోలో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్దాం. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి 300 మార్క్స్ అన్నమాట. అంటే పేపర్ 1 ఎన్ని మార్కులకి మనకి 150 మార్క్స్కి. పేపర్ 2 ఎన్ని మార్క్స్ 150 మార్క్స్. సో పేపర్ 1 సంబంధించి మనకి 2 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. అంటే సెక్షన్ 1కి, సెక్షన్ ఏకి, సెక్షన్ బి 2 ఉంటాయి. సో సెక్షన్ ఏ సంబంధించి మనకి 75 మార్కులకి, ఇక్కడ పేపర్ 1 సంబంధించినట్లయితే 75 మార్కులు సెక్షన్ ఏ అనుకుంటాం. సెక్షన్ బి వచ్చేసరికి 75 మార్కులు, టోటల్ 150. సో ఓకే, సేమ్ ఇదే విధంగా పేపర్ 2 కూడా 75 + 75. పేపర్ 1 వచ్చేసరికి మాత్రం హిస్టరీ అలాగే పాలిటీ ఉంటుంది. పేపర్ 2లో మనకి ఎకానమీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందని తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనకి పేపర్ ఎలా ఉంది, మనకి సెక్షన్ ఏ సంబంధించి, అంటే పేపర్ 1 సెక్షన్ ఏ సంబంధించి హిస్టరీ సంబంధించి విషయాలకి వచ్చినట్లయితే, సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అన్నది ఇచ్చారు. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉందండి మనకి 1/3 అన్నది నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 3 క్వశ్చన్లకి 1 మార్క్ అయితే పోతుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ట్రిక్కీగా ఇచ్చారు. సో ట్రిక్కీగా అంటే ఏంటంటే క్వశ్చన్ అందరూ కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి దాని ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చే బిట్లు కొన్నున్నా మ్యాక్సిమం ఏంటంటే మనకి సైకలాజికల్గా ఆన్సర్స్ ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేవి ఎక్కువ ఇచ్చారు. సో రాంగ్ అనే క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. సో అది పేపర్ 2లో ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పేపర్ 1 కొంచెం ఈజీ టు మోడరేట్ అయితే ఉంది. సో ఈజీ టు మోడరేట్ అయితే ఉంది. సో టాపర్ స్టూడెంట్ డెఫినెట్లీగా మన ఈ 1/3 నెగిటివ్ మార్క్ని దృష్టిలో పెట్టుకుని అటెంప్ట్స్ అయితే మాత్రం ఎన్ని ఇవ్వగలరంటే ఖచ్చితంగా 110 నుంచి 120 అయితే ఇవ్వగలరు. ఈ రేంజ్లో అయితేనే పెట్టగలరు. ఇంకా ఎక్కువ పెట్టారంటే అయితే టాపర్ అయినా ఇవ్వాలి, లేదంటే మార్క్స్ స్కోర్ రావడం కోసం నెగిటివ్ మార్కింగ్ అనే పెట్టేసి ఉండాలి. సో ఈ రేంజ్ అయితే పెట్టగలరు. అంటే 150కి 110 నుంచి 120 పెట్టగలరు. ఎందుకంటే సెక్షన్ ఏలో మనం ఒక 50 మార్కులు పెట్టిన సెక్షన్ బి పాలిటీ అన్నది చాలా అందరికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఒక 70 పెట్టిన 120. సో ఎందుకంటే పాలిటీ కూడా 60 నుంచి 70 వరకు అయితే పెట్టచ్చు. సో బాగా చదివే స్టూడెంట్స్ అయితే 60 నుంచి 70 వరకు అయితే పెట్టచ్చు. సో అలా చూసుకుంటే మనకి ఈ 50 + 70 120 చూసినా, లేదా 50 + 60 చూసినా 110 ఈ రేంజ్లో అయితే మాత్రం అటెంప్ట్స్ అయితే ఇవ్వగలరు. ఓన్లీ అటెంప్ట్స్, నాట్ మార్క్స్ అనమాట. అందులో మళ్ళీ బబులింగ్లో మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఓవర్లుక్లో తప్పులు పెట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ అటెంప్ట్స్ అయితే మాత్రం 110 నుంచి 120 అయితే యాక్యురసీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యాక్యురసీ ఇన్ఫర్మేషన్ అయితే యాక్యురసీగా వారు అటెంప్ట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
ఇది పేపర్ 1 సంబంధించి. ఇంకా పేపర్ 2 సంబంధించి మనకేంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి మనం చూసినట్లయితే ఇక్కడ సెక్షన్ ఏ వచ్చేసరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో క్వెషన్స్ అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్‌గానే ఉన్నాయి. సో, కరెంట్ అఫైర్స్‌తో ఇంటర్‌లింక్ చేసుకొని చేసిన వారైతేనే ఆన్సర్ పెట్టగలరు. ఇంకొక విషయం ఏంటంటే అన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి ఎక్కువ. సో, ఇది ఎట్లా ఉందంటే మోడరేట్ టు టఫ్ ఉంది. మోడరేట్ టు టఫ్ అన్నమాట. సో, ఇది అంటే అటెంప్ట్స్ మనం చూసుకున్నట్లయితే యాక్యురసీ అటెంప్ట్స్ మనం చూసినట్లయితే మాత్రం ఎంత పెట్టొచ్చు ఇక్కడ మనం ఖచ్చితంగా 50-60 వరకు అయితేనే పెట్టగలరండి. 50-60 అనమాట. సో, 50-60 మార్కులైతే పెట్టగలరు. సో, ఇదేంటి యాక్యురసీ అటెంప్ట్స్. టాపర్స్ ఎలాగో ఒక 10% వారుంటారు. వారు డెఫినెట్‌లీ వాళ్ళు ఎక్కువ పెట్టుండొచ్చు. బట్ మనం యావరేజ్ టు పైన అబోవ్ యావరేజ్ వరకు మనం చూసుకున్నట్లయితే 50-60 పెట్టగలరు. అంతగా లేదంటే 70 వరకు పెట్టగలరు అంతే. అంటే 150కి. అంతకు ఎక్కువ పెట్టినా అయితే టాపర్ అయి ఉండాలి. లేదా నెగెటివ్ మార్కింగ్‌లో గాని వెళ్ళిపోయి ఉండాలి. ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో, ఈ విధంగా మనం అంటే అందరు స్టూడెంట్స్ నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని అంచనా అయితే వేయడం జరుగుతుందనమాట. సో, 50-60 అంటే టోటల్ ఏంటి అటెంప్ట్స్ ఎన్ని ఇవ్వగలరు ఈళ్ళు మనకి చూసుకుంటే 180+ ఇవ్వగలరు. యాక్యురసీ అనమాట. సో, యాక్యురసీగా. ఏమి తప్పులు లేకుండా. ఇక్కడ మనకి పేపర్ అన్నది బ్యాంకింగ్ సెక్టర్ లాగా లేదా ఎస్ఎస్‌సి లాగా నార్మలైజేషన్ మెథడ్ అనేది ఉండదు. ఎందుకంటే అందరికీ సిరీస్ పేపర్స్ ఇచ్చారు. ఒకే రోజు ఎగ్జాము. సిరీస్ ఇచ్చారు. సేమ్ క్వెషన్సే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ అనే మెథడ్ ఉండదు. మనం ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే అన్ని మార్క్స్ రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో, క్లారిటీగా క్వెషన్ చదివి ఆన్సర్ చేయగలిగితే మాత్రం యాక్యురసీగా 180+ అయితే పెట్టగలరు. అంటే కట్ ఆఫ్ అన్నది 200 లోపే ఉంటుందన్నమాట ఎట్లా చూసుకున్నా. సో, అంటే ఇక్కడ మనం గమనించుకో విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కి 210, 220 అని కొంతమంది కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే వారు టాపర్స్ అనే ఉండాలి. లేదంటే కీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదని. ఎందుకంటే అందరి ఒపీనియన్ ఒకసారి నేను అబ్జర్వ్ చేసిన విషయం బట్టి చాలా తప్పులైతే చేశారన్నట్టుగా తెలుస్తుందనమాట. ఓకే. సో, 180+ అయితే యాక్యురసీకి అయితే పెట్టగలరు. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం. ఎట్లాగా అంటే జనరల్ కేటగిరీ ఎంతుంటుంది? అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎంతుంటుంది? రిమైనింగ్ రిజర్వేషన్ కేటగిరీ వైస్ అందరూ కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 180+ యాక్యురసీకి అటెంప్ట్స్ అయితే ఇవ్వగలరు. ఓన్లీ అటెంప్ట్స్ అన్నమాట ఇది. అంతగా అయితే 200 ఇవ్వగలరు అనుకుందాం. సరే ఫైనల్‌గా మీ అందరి ఒపీనియన్ బేస్ చేసుకొని ఓకే. 200 అటెంప్ట్స్ ఇచ్చారే అనుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్ లాగా నెగెటివ్ మార్కింగ్ లేకుండా లేదు. సో, కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెగెటివ్‌లో అవుతాయి చాలామందికి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. సో, అటెంప్ట్స్ 200 అనుకుందాం. సో, యాక్యురసీ అటెంప్ట్ నేను ఇచ్చేది ఏంటంటే ఇన్‌పుట్ ఇచ్చేదేంటి 180+ అయితే ఇస్తారు. సో, ఇప్పుడు కట్ ఆఫ్స్ మనం రిజర్వేషన్ వైస్ చూస్తే ఇక్కడ మనం ఫస్ట్ జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ. జనరల్ కేటగిరీ అని రాద్దాం. సో, జనరల్ కేటగిరీ చూసినట్లయితే యాక్యురసీ 180 అండ్ ప్లస్ అని చెప్పాను కదా! ఈ 180 అంటే ఈ 180+ కట్ ఆఫ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లే 180+ జనరల్ కేటగిరీ. ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కే. ఫీమేల్‌కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంటుంది. సో, నేను ఉమెన్ కేటగిరీ సంబంధించి చెప్పట్లేదు. ఓన్లీ మేల్‌కి సంబంధించింది. ఎందుకంటే మేల్‌కి ఇంత కట్ ఆఫ్ ఉందంటే ఫీమేల్‌కి ఇంకా తక్కువే ఉంటుంది. ఎక్కువ ఉండదు. సో, మేల్స్ నేను గమనించినట్లయితే జనరల్ కేటగిరీలో 180. 170-180 అనుకోండి. సో, 180 వరకు జనరల్ కేటగిరీ వరకు వచ్చింది అంటే డెఫినెట్‌లీగా వాళ్ళకి సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం 0.25లో సర్వీస్ పోనోళ్ళు కూడా ఉంటారు. సో, అందువల్ల ప్రతి మార్క్ అంటే ప్రతి 0.25 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, 180+ అని నేను అంచనా అయితే వేయగలను.
ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్ జనరల్ కేటగిరీలో ఇంకా తక్కువే ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకంటే అటెంప్ట్సే 200 లోపు ఉంది మనకి. అక్యురసీ అటెంప్ట్ 180 అనుకుంటున్నాం. సో అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి ఏంటి, మనం జనరల్ కేటగిరీకి తర్వాత బీసీడీ కేటగిరీ ఉంటుందండి. ఈక్వల్ కట్ ఆఫ్ ఉంటుంది. మ్యాక్సిమం డిఫరెన్స్ ఏమి ఉండదు. బాగా ఉంటే 0.25 లేదా 1 మార్క్ మెయిన్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ బీసీడీ కేటగిరీ అని చూసినట్లయితే 175 ప్లస్ డెఫినెట్లీగా వచ్చి ఉండాలండి. 175 ప్లస్ మేల్ క్యాండిడేట్. 170 నుంచి 180 మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకంటే 5 మార్క్ డిఫరెన్స్ అన్నది కూడా ఉండదు. బట్ 175 దాటిందంటే ఖచ్చితంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది వచ్చి ఉండొచ్చు. సో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్లో మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్స్కి అయితే ఇంకా తగ్గుతుంది. సో బీసీడీ కేటగిరీలో జనరల్ కేటగిరీ సేమ్ ఇంచుమించు ఒకటే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఏంటి, ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ నా అంచనా ప్రకారంగా 160 నుంచి 170 మధ్యలో ఉంటుందండి. 160 నుంచి 170 మధ్యలో ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. అంతకంటే ఎక్కువే ఉండదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నది తక్కువ క్యాస్ట్లు ఉంటాయి ఈడబ్ల్యూఎస్లో. సో దానివల్ల పోటీ అన్నది కూడా తక్కువే ఉంటుంది. బీసీడీలో ఎక్కువ క్యాస్ట్లు ఉంటాయి కానీ పోటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే జనరల్కి బీసీడీకి సేమ్ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్కి 160 170 వరకు వస్తే ఖచ్చితంగా సర్వీస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఏంటండి, బీసీఏ క్యాస్ట్ చూసామంటే బీసీఏ క్యాస్ట్ వరకు మనం అంటే బీసీఏ రిజర్వేషన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో బీసీఏ రిజర్వేషన్ చూసుకుంటే 150 ప్లస్ వస్తే సర్వీస్ వచ్చే అవకాశం మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్కి అయితే ఇంకా తక్కువ ఉండొచ్చు. సో 150 ప్లస్. నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్. సో బీసీబీ క్యాండిడేట్ చూసాం అనుకోండి, బీసీబీ క్యాండిడేట్ కూడా ఇంచుమించు రిజర్వేషన్ అనేది 10% వరకు ఉంటుంది. వీరికి కూడా 155 ప్లస్ 160 మధ్యలో ఉండొచ్చు మేల్ క్యాండిడేట్. ఓకే, ఈ విధంగా బీసీబీ వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది బీసీసీ. సో బీసీసీలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో బీసీసీ అంటే క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, సో క్రిస్టియన్. సో బీసీసీ 130 నుంచి 140 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అవకాశం ఉంటుంది బీసీసీకి 130 నుంచి 140 ఆ రేంజ్లో ఉన్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా బీసీఈ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కంటే కూడా తక్కువే ఉండొచ్చు. ఓకే, సో బీసీఈ కట్ ఆఫ్ కూడా ఇంచుమించు సుమారుగా మనం చూసుకున్నట్లయితే బీసీ అంటే ముస్లిమ్స్ వస్తారు, 140 ప్లస్, అదే 140 నుంచి 150 మధ్యలో ఉండొచ్చు. అంటే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ ఏదో ఒక సర్వీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా రెండు కలిపి చెప్తాను అనమాట. అది ఎగ్జిక్యూటివే కాదు, నాన్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఏదో ఒక సర్వీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ పర్సంటేజ్ మార్క్స్ అంటే ఈ మార్క్స్ కానీ మనం ఎక్కువ ఉండుంటే, ఈ మార్క్స్ దాటి ఉండుంటే మాత్రం ఏదో ఒక సర్వీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8 ఇంకా రిమైనింగ్ మనకి ఉమెన్ కేటగిరీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ వాళ్ళకి 2 రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి, సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనేవారు డెఫినెట్లీగా వాళ్ళు
110+ ఉన్నా పర్వాలేదు. సో 110+ ఉన్నా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమము అన్ని క్యాస్ట్లు కూడా మనం కవర్ చేసినట్టే అవుతుంది. ఒకసారి మీరు ఓవరాల్ వ్యూ ఒకసారి నేను మీకు చెప్తాను. జనరల్ కట్ ఆఫ్ అంటే జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో మేల్స్ క్యాండిడేట్‌లో నేను చెప్పినట్టయితే 180+ గాని వచ్చారంటే డెఫినెట్‌లీగా వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ డెఫినెట్‌లీగా వస్తుంది. సో ఏదో ఒక సర్వీస్ అయితే రావడం జరుగుతుందనమాట. సో బీసీ డీకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా జనరల్‌కి ఇంచుమించు ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా అంత డిఫరెన్స్ ఉండదు. బట్ ఒక 5 మార్క్స్ చూద్దాం. 175+ అయితే రావాలి మేల్ క్యాండిడేట్సే. ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం 160, 170 మధ్యలో ఉండొచ్చు. బీసీఏ అయితే 150. బీసీబీ అయితే 155 నుంచి 160 మధ్యలో ఉండే అవకాశం ఉంది. బీసీసీఏ అయితే 130 నుంచి 140. ఇంకో క్యాస్ట్ ఉండిపోయింది, ఎస్సీ, ఎస్టీలు ఉండిపోయాయి కదా! సో ఎస్సీ, ఎస్టీలు కూడా మనం ఒకసారి చూద్దాం. బీసీ అయితే 140 నుంచి 140+ ఉండొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 110 ఉండొచ్చు. ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ కానీ మనం చూసినట్లయితే సో ఎస్సీ రిజర్వేషను ఇంచుమించు ఈడబ్ల్యూఎస్‌కి డిఫరెన్స్‌గా ఒక 5 మార్క్స్, 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 160+ ఉండాలి. ఎస్సీ రిజర్వేషన్ కూడా. మేల్ క్యాండిడేట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మేల్ క్యాండిడేట్స్. అదే ఎస్టీ కేటగిరీ చూసామనుకోండి. ఎస్టీ కేటగిరీకి సేమ్ మనం ఒక 110+ వస్తే మేల్ క్యాండిడేట్స్‌కి సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక సర్వీస్. సో ఉమెన్స్‌కి అయితే ఇంకా తక్కువే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ వైస్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక అంచనా ప్రకారమే, అంటే గ్రూప్ 2 యాస్పిరెంట్స్ తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని మీకు ఒక అంచనా ప్రకారంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అటెంప్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 200 లోపు అయితేనే ఇస్తారు. ఎందుకంటే 300 మనకు 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఫుల్ అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా మార్క్స్ అయితే పోతాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ మెన్షన్ చేసిన దీని ప్రకారంగా మీకైతే కట్ ఆఫ్ మార్క్స్ గాని వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చన్నమాట. ఈ వీడియో మీకేమైనా అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఒక క్లారిటీగానే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం పోస్ట్ చేయండన్నమాట. ఓకే. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. రిమైనింగ్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతదంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.